ఒక మీడియా సంస్థ స్వేచ్ఛ గురించి, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడడము, దాని గురించి ఒక కాంక్లేవ్ అనేటువంటిది ఏర్పాటు చేయడము, నిజంగా ఈ కాలంలో పుట్ట స్వేచ్ఛ అనేది ఉందా, స్వేచ్ఛకి ఎన్ని పరిమితులు ఉన్నాయి, ఎట్లా ఉంది అనేటువంటి కొట్టుమిట్టాడుతున్నటువంటి దశలో, అంటే డిసెంట్కి ఉన్న స్వేచ్ఛకి మధ్యన ఎట్లా ఉంది, అంటే ఒక డిసెంట్ అనే దాన్ని కూడాను భావ ప్రకటన స్వేచ్ఛగా స్వీకరించే పరిస్థితి ఉందా, డిసెంట్ని కూడాను ఒక తీవ్రవాదంగా పరిగణిస్తున్నటువంటి దశలోపట మనం ఉన్నాం. మామూలుగా ఒక వ్యక్తికి కానీ, ఒక క్యారికేచర్ కానీ, ఒక బొమ్మ కానీ, లేదా ఒక అభిప్రాయాన్ని కానీ వ్యక్తపరిస్తే అతను అర్బన్ నెక్సలైట్ అనో లేకపోతే ఇంకేదనో ఒక ముద్ర వేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఏర్పడినాయి. అంటే ఏది మాట్లాడినా కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితుల పట్ల మనం ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి, దాని పరిమితుల గురించి, దాని సవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, ఇది అమెండ్మెంట్స్ ఎట్లా వచ్చాయి, ఆర్టికల్ 19కి ఏ రకంగా అది మార్పులు చెందింది, మార్పులు చెందడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాలు వచ్చాయి. దాని గురించి కూడా ఏంటంటే, మొట్టమొదటి మనకి ఎలాంటి పరిమితులు లేవు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి లేవు. కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఒక లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి పత్రిక సర్క్యులేషన్ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. దాన్ని కోర్టు ఇది సరైనది కాదు అని